వీడియోని జాగ్రత్త వినండి. మొన్న కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ కేసు సాల్వ్ కాకముందే జరిగి 20 రోజులైనా ఎటువంటి న్యాయం జరగట్లేదు. సిబిఐ దాన్ని ఇంకా విచారిస్తూనే ఉంది. ఆ కేసు రోజుకొక ట్విస్టులు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. దాన్ని మరవక ముందే రోజుకొకటి మన దేశంలో ప్రతిరోజు ఏదో ఒకటి కేసు బయట పడుతూనే ఉంది. ఇక ఈరోజు నిజంగా చెప్తున్నా, నేను డ్యూటీకి వెళ్ళి రాగా న్యూస్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఒక నీచమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఇక్కడ నిజంగా చెప్తున్నా, అసలు అమ్మాయికి అబ్బాయిల దగ్గర రక్షణ లేదు అని అనుకునే లోపే అసలు అమ్మాయికి అమ్మాయి దగ్గరనే రక్షణ లేకుండా పోతుంది. నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత దాదాపు అది 1 అవర్ తర్వాత యూట్యూబ్లో చూస్తే ప్రతి ఒక్కరు దీని మీద వీడియో చేస్తారు. ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆ న్యూస్ని బయటికి తీసుకొచ్చారు. ఎస్, ఖచ్చితంగా జరగాలి, అది బయటకనే రావాలి, ఇట్లా ట్రెండింగ్ అనేది అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి జరగకుండా మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. ఇవి బయటికి తీసుకొచ్చి తప్పు జరిగి దాన్ని నిందించాలి మనం. ఈ సంఘటన గుడివాడ గుడ్లవల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో జరిగింది. ఏంటంటే అమ్మాయిల బాత్రూంలో హిడెన్ కెమెరాస్ పెట్టారు. సో అది పెట్టింది ఎవరో కాదు, ఒక అమ్మాయి. న్యూస్ వినగానే నిజంగా నాకైతే అసలు అమ్మాయిల దగ్గరనే రక్షణ లేకుండా పోతుంది. ఇక ఆ స్టోరీలోకి వెళ్తే, విజయ్ అనే విద్యార్థి 4వ సంవత్సరం చదువుతున్నాడు బీటెక్. అండ్ సేమ్ అదే కాలేజీలో ఒక అమ్మాయి కూడా చదువుతుంది. ఆ అమ్మాయి పేరు ఇంకా బయటికి రాలేదు. అండ్ ఆ అమ్మాయి అబ్బాయి కొన్ని రోజులు లవ్ చేసుకొని లవ్ చేసేసుకొని ఇక బయటికి వెళ్ళి ఒక ఓయోలోకి వెళ్ళారట. సో అక్కడ ఆ అమ్మాయి తెలియకుండా ఈ విజయ్ అనే వ్యక్తి హిడెన్ కెమెరాతో తను చేసిన భాగోతం అంతా రికార్డ్ చేసుకొని ఆ అమ్మాయిని మెల్లిగా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సో వీళ్ళు బాగానే ఉన్నారు, బ్లాక్మెయిల్ చేసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు, అయిపోయింది. కానీ ఈ అమ్మాయి అతను బ్లాక్మెయిల్ చేస్తే కనీసం ఒక పోలీస్ కేసు ఇవ్వడం కానీ, పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం కానీ, కాలేజ్ యాజమాన్యం చెప్పడం కానీ చేయకుండా తను ఆహా అంటే ఆహా అని, ఊహు అంటే ఊహు అని. సో అతను విజయ్ అనే వ్యక్తి నిజంగా ఆ అమ్మాయి చేత దాదాపు 28 హిడెన్ కెమెరాస్, వాటి నిజంగా చెప్తాను, ప్రతి ఒక్క యూట్యూబ్ దాంట్లో చూసాను, వాటి రికార్డ్స్ ఏంటంటే నిజంగా మనసు తరక్కపోయింది. నిజంగా ఆ అమ్మాయిలో అసలు ఎలాంటి తప్పు చేయలేదు. తమకు తెలియకుండా అసలు ఎవరు ఊహించరు కూడా. చదువుకున్న ప్లేస్లో ఇన్సెక్యూర్గా ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు, అది కూడా బాత్రూంలో. సో ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుందట. దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే ఆ కాలేజ్ యాజమాన్యం కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదట. అండ్ ఇది ఎలా బయటపడిందంటే, విజయ్ ఉన్నాడు కదా, విజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు అతను ఫోన్ తీసుకుంటే దాంట్లో ఈ వీడియోను కనుక్కొని దాంట్లో ఆమెకు తెలిసిన, అంటే ఆ ఫ్రెండ్కు ఒక ఆమె తెలిసిన వీడియో చూసి అతను సీరియస్ అయ్యి అతను కొట్టి ప్రిన్సిపల్ దగ్గర, నిన్ను డ్రగ్స్ కేసులో ఇరికిస్తా, ఇది బయటికి రానివ్వకు అని చెప్తే ఆయన పోరాడి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. అండ్ ఇది ఒక 1 వీక్ నుంచి జరుగుతుంది. కానీ నిన్న ఒక్కరోజు ఇది మొత్తం ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు ట్రెండింగ్ అయింది. సో మనం ఏంటంటే నిజంగా సోషల్ మీడియాను చెత్త రీల్స్ షేర్ చేసుకోవడం వాడతాం, కానీ ఇలాంటి న్యూస్ కదా మనం బయట పెడితే రేపు సమాజం ఇలా చేయకుండా ఉంటుంది. ఆర్ఆర్ లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు కూడా దీనికి స్పందించారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయిలు వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోక మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళందరూ బయటకు వచ్చి వి వాంట్ జడ్జిస్ అని చెప్పి ఆ కాలేజీలో స్ట్రైక్ అనేది చేశారో, అప్పుడు పోలీసులు వచ్చి అక్కడైతే కెమెరాలు ఏం దొరకలేదు, ఆ నిందితుడిని పట్టుకున్న తర్వాత ఆయన ఫోన్లో అండ్ ల్యాప్టాప్లో ఎలాంటి వీడియోలు లభించలేదని చెప్పేసి స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. ఇది ఎంత నిజంగా చెప్తానా ఒక్కసారి ఆలోచించండి. ఓకే, వాడు కెమెరాలు పెట్టలేదు, వీడియో రికార్డ్ కాలేదంటే ఆ అమ్మాయి ఎవరైతే పెట్టిందో, సో ఆ అమ్మాయి దగ్గరికి వీళ్ళందరూ ముట్టడి చేసినప్పుడు కానీ తప్పు చేసిన అనే ఒక బాధ కూడా లేదు మా దగ్గర, మిడిల్ ఫింగర్ చూపించింది. అంటే ఇక్కడ ఈ అమ్మాయిలకి ఏమైనా పిచ్చా అంటే ఆ అమ్మాయిలందరూ స్ట్రైక్ చేయడానికి? ఆ కెమెరాను చూస్తేనే కదా చేసేది. అండ్ పోలీసులకు కూడా అలా ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? సో ఈ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని సీరియస్గా తీసుకొని సిబిఐకి వేయండి. సో దీని వెనకాల ఎవరున్నారు, దీన్ని అసలు నాకు అంటే నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అమ్మాయి వెనుక ఎవరో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తుందట. సో వీడియో చూస్తున్నారో దీని కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరం నిజంగా దీని మీద సీరియస్ యాక్షన్ జరగాలి, ఏపీలో న్యాయం జరగాలి ఈ పిల్లలకు. అండ్ ఎస్పెషల్లీ నేను అమ్మాయిలకు, నా అక్కలకు, నా చెల్లెలకు చెప్పేది ఏంటంటే,
మీ ప్రమేయం ఏం లేకుండా జరిగింది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అండ్ పేరెంట్స్ కూడా మా అమ్మాయి ఏదో వీడియో బయటకు వచ్చింది, మా అమ్మాయి జీవితం ఎలా అని మాత్రం అనుకోకండి. ఈ సొసైటీలో 4 కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మీ బిడ్డ ఏంటో మీకు తెలుసు. అండ్ ఎక్కువ ప్యానిక్ అయిపోకండి. మీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. నేను ఒక అన్నగా నేను ఇస్తున్నా. సో మీ తప్పేం లేదు. సో ఇలాంటి వాళ్ళకు తప్పకుండా శిక్ష పడుద్ది. ఖచ్చితంగా శిక్ష అనేది పడుద్ది. అందరం ధైర్యంగా ఉందాం. అండ్ సో అదన్నమాట. అండ్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ త్వరగా ఈ కేసుని సాల్వ్ అనేది చేయాలి. ఇంకా డిప్యూటీ సీఎం ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం వెళ్ళినట్టుంది, దీనిపైన స్పందించలేదు. వెంటనే స్పందించాలి. అండ్ వర్షంలో కూడా తడుచుకుంటూ వి వాంట్ జడ్జెస్ అని చెప్పేసి అరుస్తున్నారు. ఇలాంటి కేసులు కుప్పలుగా ఉన్నాయి. సో వాటన్నిటిని బయట తీసుకొచ్చి వాటన్నిటిని మళ్ళీ రీఓపెన్ చేసి ప్రతి ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరగాలి. ఇది నా కోరిక. అండ్ మీరు చూస్తున్న కే క్రియేటర్ 1 2, నేను మీ అరుణ్ కుమార్. జై హింద్.